అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి రెడీనెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 7th క్లాస్‌కి సంబంధించి హనీ బ్లూమ్ దానికి సంబంధించినటువంటి టోటల్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లెటర్స్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే చివరిది అన్నమాట. అండ్ అట్లానే ఏవైతే పాఠ్యాంశాలు తర్వాత ఉన్నాయో ఈ ప్రాక్టీస్ తర్వాత లెటర్స్ ప్రాక్టీస్ తర్వాత అవన్నీ కూడా చర్చించబడ్డాయి. టోటల్ ఆల్ యూనిట్స్ సెమ్ 2కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కూడా చర్చించబడ్డాయి. దయచేసి గమనించండి. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మొబైల్లో చూస్తున్నట్లయితే అక్కడ నుంచి టోటల్ మీరైతే అన్నీ యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏదైతే టైటిల్ని క్లిక్ చేయడం ద్వారా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరైతే మొత్తం టోటల్ సిలబస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 228 ఏదైతే ఉందో దాంట్లో లెటర్స్ ప్రాక్టీస్లో మనం మొదటి ప్రశ్న చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఐ ఉండాలి. ఏ బదులు ఇక్కడ వచ్చేసి ఈ ఉండాలి. FRIENDS అని ఉండాలి. చిల్డ్రన్ ఏ బదులు ఈ ఉండాలి ఇక్కడ. అండ్ టీచర్స్ ఇక్కడ మనం టీచర్స్ చూసినట్లయితే TACHERS. ఓకే. పేరెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ PARE. ఓకే, పేరెంట్స్ ఉండాలి. టీచర్స్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ అనమాట. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సెలెక్ట్ ద వర్డ్ హ్యావ్ ఫార్మ్ టు ఫిల్ ద బ్లాంక్ గివెన్ బిలో. చూడండి, దే ఇచ్చాడు, హ్యావ్ అనేది ఇచ్చాడు. కరెక్ట్ హ్యావ్ ఫార్మ్ అది హ్యాజా, హ్యావింగా, హ్యాడా, హ్యావా అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాల్సింది కొన్ని సిగ్నల్ వర్డ్స్ ఉంటాయి. ఎస్టర్డే అంటే నిన్న. దే డాష్ ఏ లాంగ్ డిస్కషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఒక పెద్ద డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య. ఎస్టర్డే ఉంది కాబట్టి జనరల్గా ఏం వాడాలి మనం? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడాలి. కారణం సింపుల్ పాస్ట్లో ఉండడం ద్వారా. అంటే హ్యాడ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. దే హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్. దే హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్ ఇన్ క్లాస్ రూమ్ ఎస్టర్డే. మూడవది సెలెక్ట్ ద కరెక్ట్ ఇంట్రాగేటివ్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. చూడండి, డాష్ కెన్ వి రీచ్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్. చూడండి, వేర్ అంటే ఎక్కడా అని అర్థం. వేర్ అంటే ఎక్కడా అని. వాట్ అంటే ఏమిటి అని అర్థం. హూ అంటే ఎవరు అని అర్థం. అండ్ హౌ అంటే ఎలా అని అర్థం. ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్తాం రైల్వే స్టేషన్కి? హౌ కెన్ వి రీచ్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్. కాబట్టి డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద సూటబుల్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెర్బ్ ఏదైతే ఉందో సూటబుల్ వెర్బ్ ఫామ్ అనేది రాయమన్నాడు. దే డాష్ ఇన్ ద ప్లే గ్రౌండ్. వారు ప్లే గ్రౌండ్లో ఆర్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్, యామ్ ప్లేయింగ్. యామ్ ప్లేయింగ్ అనేది ఎప్పుడు రావాలి? ఐ ఉన్నప్పుడు రావాలి. కాబట్టి ఇది కాదు. ఈజ్ ప్లేయింగ్ ఎప్పుడు రావాలి? సింగులర్లో ఉన్నప్పుడు రావాలి. కానీ ఇక్కడ ఉన్న దే వచ్చేసి ప్లూరల్ అనమాట. ఆర్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్. యాక్చువల్గా ఇక్కడ ఏం సిగ్నల్ వర్డ్ లేదు. అంటే ఎస్టర్డే ఇట్లాంటి ఏమీ లేవు. కాబట్టి ఆర్ ప్లేయింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద సూటబుల్ వర్డ్ ఫర్ గివింగ్ అడ్వైస్. చూడండి, అడ్వైస్కి ఇచ్చేటటువంటి మనం పదాలు చూసాం మోడల్ వెబ్స్లో. ఏంటి పదం అంటే షుడ్ అనేది అడ్వైస్కి ఉపయోగించేది. యూ షుడ్ స్టడీ రెగ్యులర్లీ టు స్కోర్ గుడ్ మార్క్స్. తర్వాత మే అనేది పాసిబిలిటీని సూచిస్తే, కెన్ అనేది ఎబిలిటీని, మైట్ అనేది కూడా లెస్ పాసిబిలిటీ అనేది చూపిస్తుంది అనమాట.
ఇక్కడ అడ్వైజ్ ఇవ్వడానికి యూ షుడ్ అనేది వాడతాం. యూ షుడ్ స్టడీ రెగ్యులర్లీ టు గెట్ లేదా టు స్కోర్ గుడ్ మార్క్స్. చూస్ ద సూటబుల్ వెర్బ్ ఫామ్ ఇక్కడ టు ఫిల్ ద బ్లాంక్ గివెన్ బిలో. వి డాష్ ఎ న్యూ పోయమ్ ఎస్టర్డే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా ఎస్టర్డే అనేటటువంటి సిగ్నల్ వర్డ్ ఉంది, అర్థమైపోయింది మనకి ఏమని వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది ఇక్కడ వస్తుందనేసి. లెర్న్, హ్యావ్ లెర్న్, ఆర్ లెర్నింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది. ఆర్ లెర్నింగ్ అనేది. హ్యావ్ లెర్న్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. లెర్న్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ లెర్న్ ఏదైతే ఉందో అది ఇక్కడ రావడం జరుగుతుంది సింపుల్ పాస్ట్లో. ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ని డినోట్ చేస్తుంది కాబట్టి లెర్న్డ్ అనేది రావడం జరుగుతుంది. చూస్ ఏ సూటబుల్ లాంగ్వేజ్ ఫంక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. డాష్ లాస్ట్ టైమ్ హీ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. చూడండి గతంలో ఏం చేశాడంటే ఇతను లాస్ట్ టైము ఆన్సర్లన్నీ కూడా చాలా అంటే ఈ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి ఏం చేశాడంటే అన్ని ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పాడు. బట్ కానీ బోత్ రెండు అన్లైక్ అంటే అంతకు ముందులా కాకుండా అన్లైక్ లాస్ట్ టైం అనేది ఇక్కడ సెట్ అవుతుంది. అన్లైక్ లాస్ట్ టైం ఓకే హీ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. తర్వాత సెలెక్ట్ ద సూటబుల్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. హీ డాష్ లిజనింగ్ టు క్లాసికల్ మ్యూజిక్ రెగ్యులర్లీ. చూడండి రెగ్యులర్లీ దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సిగ్నల్ వర్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏది వెర్బ్కి ఎస్ ఉన్న ఏదైతే ఉందో అది అవుతుంది అనమాట. ఓకే ఎందుకని ఇక్కడ హీ అనేది సిమిలర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావడం అయితే జరుగుతుంది. లైక్ రాదు. లైక్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. లైకింగ్ అనేది రాదనమాట డైరెక్ట్. దీనికి ఏదైనా ఒక ఈజ్ ఉండాలి, అయినప్పటికీ కూడా రాదు. ఎందుకంటే లైకింగ్ అనేది యాక్చువల్గా లేదని జనరల్గా వాడరు. లైకింగ్ అనేటటువంటిది ఈజ్ లైకింగ్ అంటారు, హీ లైక్స్ అని అంటారు. లవ్ కూడా అంతే. మై ఫ్రెండ్స్ డాష్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మై ఫ్రెండ్స్ ఏంటది ఏం చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తారు ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారు. ఎవ్రీడే అనేది ఏంటి సిగ్నల్ వర్డ్ ఫర్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. మై ఫ్రెండ్స్ అంటే ప్లూరల్. ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్స్ తర్వాత ప్లూరల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ కానీ ఎస్ కానీ రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎస్ కానీ ఎస్ కానీ దేనికి వస్తుంది సింగులర్కి వస్తుంది, కానీ ఇక్కడ ఉంది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఉన్న చివరి కాదు. ఇప్పుడు సీనా ఎస్సీనా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే వెర్బ్ రావాలి. మనం స్టార్టింగ్ చూసినట్లయితే లెటర్స్ ప్రాక్టీస్. ఇక్కడ లెటర్స్ తర్వాత ఎప్పుడు V1 వస్తారు. ప్రాక్టీస్ ఏదైతే ఉందో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏమొస్తుందంటే డి వస్తుంది. లెటర్స్ ప్రాక్టీస్ దిస్ ఈజ్ వెర్బ్ ఫామ్. ఓకే ఇది వచ్చేసి నౌన్ ఫామ్ అనమాట. అయితే ఇక్కడ ఇంకో రకమైనటువంటి చిన్న మెలికుంది. అమెరికన్ ఇంగ్లీష్లో ఈ ప్రాక్టీస్ని సి ఏదైతే ఉందో దాన్ని వెర్బ్గా కూడా వాడతారనమాట. కాబట్టి అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. కానీ మనం బ్రిటిష్ ఇంగ్లీష్ జనరల్గా వెళ్తుంటాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హెడ్డింగ్లో కూడా వెర్బ్ 1 ఎట్లా వాడారు ఎస్సీ వాడారు కాబట్టి డి అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ సూటబుల్ మోడల్ ఆక్సిలరీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. ఐ డాష్ కంప్లీట్ మై హోంవర్క్ టుడే. చూడండి ఇక్కడ విధిని తెలియజేయాలి అంటే బాధ్యతని తెలియజేయాలి. అలాంటి వాటికి ఉపయోగపడేది ఏంది హ్యాస్ టు హ్యావ్ టు. ఐ తర్వాత ఏమొస్తుంది అంటే హ్యావ్ టు అనేది వస్తుంది. నేను చేయాల్సింది ఈరోజు అనేసి అనమాట. ఐడెంటిఫై ద సూటబుల్ మోడల్ ఆక్సిలరీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. డ్రైవర్స్ డాష్ వేర్ సీట్ బెల్ట్స్ వైల్ డ్రైవింగ్. డ్రైవర్లు వాళ్ళు ఏదైతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి సీట్ బెల్ట్ అనేది ధరించాలి. దే డాష్ విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్. వాళ్ళు భవిష్యత్తు గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి విల్ అనేది రావడం జరుగుతుంది. దే విల్ విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్.
ఈ విధంగా మనమైతే ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మనమైతే ఆన్సర్ చేసాం. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ ఏవైతే మనం ప్రశ్నలు మొత్తం చూసామో, ఏవైతే ఎక్సర్సైజెస్ టోటల్ డే 1 నుంచి చూసామో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇచ్చారు. దానికి తగ్గ ఆన్సర్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. హౌ లాంగ్ డస్ రవి డూ యోగా ఎవ్రీ మార్నింగ్? ప్రతిరోజు ఎంతసేపు రవి యోగా చేయడం జరుగుతుంది? జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి ప్రశ్న వచ్చేసి హౌ లాంగ్ డస్ రవి డూ యోగా ఎవ్రీ మార్నింగ్ అంటే 20 minutes యోగా అయితే చేయడం జరుగుతుంది. 20 minutes అన్నమాట. ఆ తర్వాత విచ్ సబ్జెక్ట్ బిగిన్స్ ఫస్ట్ ఇన్ రవీస్ క్లాస్ అంటే ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ తనకి మొదటి క్లాస్గా. రవి అరైవ్స్ ఎర్లీ టు స్కూల్ మెయిన్లీ టు, ఇక్కడ మనం ఏదైతే ఉందో మూడో ప్రశ్న కనుక చూసినట్లయితే ఎందుకు రవి తొందరగా వస్తాడు స్కూల్ కంటే? టు అటెండ్ ద మార్నింగ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి అటెండ్ అవ్వాలని కోరుకుంటాడు కాబట్టి అతను చాలా వేగంగా రావడం జరుగుతుంది. టు అటెండ్ ద మార్నింగ్ అసెంబ్లీ, దానికోసం అతను చాలా వేగంగా సైకిల్ మీద రావడం జరుగుతుంది. వాట్ డస్ రవీస్ డైలీ రొటీన్ మెయిన్లీ టీచర్స్? ఏం నేర్పిస్తుంది రవి యొక్క డైలీ రొటీన్? మిగతా వాళ్ళకైతే సప్పగా ఉంది, ఏముంది డైలీ అదేనా అంటే కాదు. అదేం నేర్పిస్తుంది అంటే డిసిప్లిన్ని నేర్పిస్తుంది, క్రమశిక్షణని నేర్పించడం అయితే జరుగుతుంది. 5వ ప్రశ్న విచ్ హ్యాబిట్ ఆఫ్ రవి కెన్ హెల్ప్ ఏ స్టూడెంట్ బికమ్ డిసిప్లిన్? ఒక క్రమశిక్షణాయుతమైన స్టూడెంట్గా రవి ఉండడానికి ఏ హ్యాబిట్ అనేది తోడ్పడింది అంటే డైలీ రొటీన్ అండి. ఒకే రకమైనటువంటి డైలీ రొటీన్ అనేది తన జీవితంలో ఉండడం ద్వారా తాను క్రమశిక్షణాయుతంగా ఉండగలిగాడు. వాట్ డిడ్ ద సేజ్ గివ్ రామనాథ? రామనాథకి ఆ మునీశ్వరుడైన వ్యక్తి ఏమిచ్చాడు? రామనాథకి ఏమిచ్చాడంటే బనానా శాప్లింగ్ ఇవ్వడం జరిగింది, ఒక అరటి మొక్క ఇవ్వడం జరిగింది. తర్వాత వాట్ లెసన్ డిడ్ రామనాథ లెర్న్ ఇన్ అండ్ చివరిలో అతనికి ఏం తెలిసింది అంటే హార్డ్ వర్క్ అనేదే బ్రింగ్స్ వెల్త్ అనేది అర్థమైంది. లేకపోతే ఏదో ఒక మాయోపాయం చేత సులభంగా అత్యంత ఐశ్వర్యవంతుడు అయిపోవాలి అని కలలు కన్నాడు, తన డబ్బులన్నిటినీ కోల్పోయాడు రామనాథ. వై డిడ్ రామనాథ వాటర్ ద ప్లాంట్ ఎవ్రీడే? ప్రతిరోజు ఎందుకు రామనాథ యాక్చువల్గా కలెక్ట్ చేయమంది మంచు బిందువుని, మరి చెట్లకి ఎందుకు నీళ్లు పోసాడు అంటే మరి అవి బతుకుంటేనేగా వాటి మీద మంచు పడేది, ఆ బిందువులు ఉండేది. లేకపోతే ఏమవుతుంది, ఎండిపోయింది అనుకోండి, వాటి మీద ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ఎందుకు వాటర్ చేశాడంటే టు హెల్ప్ దెమ్ గ్రో, అవి పెరగడానికి వాటర్ పోయడం అయితే జరిగింది, లేకపోతే చచ్చిపోతాయి. అండ్ తాను ఏదైతే 5 లీటర్ల మంచు బిందువులు గ్యాదర్ చేయాలో అవి చేయలేడు. ఇది 6th క్లాస్లోని పాఠ్యాంశంలో ఉంటుందన్నమాట, ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనేది. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద స్టోరీ? ఈ ఏదైతే రామనాథ కథ ఉందో, రామనాథ మధుమతి ఏదైతే కథ ఉందో, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా అంటే హార్డ్ వర్క్ అనేది ఏం చేస్తుంది, బ్రింగ్స్ వెల్త్, అదే ఐడియా. అంతే తప్ప ఏదో ఒక మంత్రం వేసేసి అన్నిటినీ బంగారంగా మార్చేసి ఆ విధంగా ఏం ఉండదు. పేషెన్స్ ఉండాలా, అండ్ హార్డ్ వర్క్ వల్లనే ఏమవుతుంది అంటే ఏదైనా సాధించగలం. హౌ కెన్ ఏ స్టూడెంట్ అప్లై ద స్టోరీస్ లెసన్ టు స్టడీస్? ఒక విద్యార్థిగా వీటిని ఎట్లా మనం తీసుకోవచ్చు? ఎట్లా అంటే వర్కింగ్ హార్డ్, కష్టపడడం అనేది మనం అప్లై చేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే మనం సాధించగలం అనే విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వై డిడ్ గజరాజ్ ఫీల్ లోన్లీ? ఎందుకని గజరాజ్ అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేటటువంటి పాఠ్యాంశంలో ఇది 6th క్లాస్కి సంబంధించి
వై డిడ్ గజరాజ్ ఫీల్ లోన్లీ? ఎందుకు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు అంటే హీ హ్యాడ్ నో ఫ్రెండ్. అతనికి ఎటువంటి వ్యక్తి స్నేహితుడుగా లేడు. హీ హ్యాడ్ నో ఫ్రెండ్. హౌ డిడ్ గజరాజ్ ట్రీట్ ద స్ట్రే డాగ్ ఎట్ ఫస్ట్? ఏం చేశాడు గజరాజ్? వెంటనే ఒక వీధి కుక్క తన శాలలోకి రావడంతో ఏం చేశాడు అంటే ఫుడ్ని ఆ కుక్కతో పంచుకోవడం అయితే జరిగింది. ఇట్ షేర్డ్ ఫుడ్. ఇట్ షేర్డ్ హీజ్ ఫుడ్ విత్ డాగ్. ఆ కుక్కతో పంచుకోవడం అయితే జరిగిందనమాట. తర్వాత హౌ డిడ్ గజరాజ్ అండ్ బంటి బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్? ఎలా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అంటే దే ప్లేడ్ టుగెదర్. కలిసి ఆడుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళైతే దగ్గరయ్యారు. దే ప్లేడ్ టుగెదర్. తర్వాత వాట్ డస్ ద స్టోరీ షో అబౌట్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలియజేస్తుంది అంటే జనరల్గా ఏనుగు చూస్తేనేమో చాలా పెద్దది, కుక్క చూస్తేనేమో చాలా చిన్నది. అది అడమర్చి ఒక కాలు వేస్తే చచ్చిపోద్ది. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏం తెలియజేస్తుంది అంటే ట్రూ ఫ్రెండ్షిప్ అనేది వేటి మీద బేస్ అవుతుంది అంటే అది లవ్ మీద, కేర్ అండ్ లాయల్టీ వాటితో ముడిపడి ఉంటుంది. అంతే తప్ప పై ఆకారాన్ని బట్టి ముడిపడి అయితే ఉండదు అనేటటువంటి విషయం అయితే మనకి అర్థమవుతుంది. తర్వాత వాట్ వుడ్ బి ఏ గుడ్ వే టు సాల్వ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్లో ఏదైనా సమస్య కనుక వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అడగడం జరిగింది. ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ ట్రూ ఫర్గివ్నెస్. క్షమించడం ద్వారా సాల్వ్ చేసుకోవడం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టాకింగ్ ట్రీ? ఏదైతే మాట్లాడేటటువంటి చెట్టు ఉందో దాని యొక్క పేరేంటి? ఆ చెట్టు పేరు వచ్చేసి నీమ్ బాబా. వేప చెట్టు అనమాట. బాబా అనేటటువంటి పేరు పెట్టేసుకుంది, నీమ్ బాబా అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ డస్ అంబర్స్ గ్రాండ్ మదర్ యూజ్ నీమ్ లీవ్స్ ఫర్? అంటే చాలా వాటికి వాడడం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం అంబర్ అనేటటువంటి అమ్మాయి యొక్క జలుబుని తగ్గించడానికి ఆమె వేప చెట్టు యొక్క సహాయం అయితే తీసుకుంది. టు క్యూర్ ఫర్ కోల్డ్గా వాడడం జరిగిందనమాట. వై ఆర్ నీమ్ ట్రీస్ ఫౌండ్ ఇన్ మెనీ కంట్రీస్ నో? ఎందుకని అన్ని దేశాల్లో అవి దొరుకుతున్నాయంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్. చాలా ఉపయోగకరమైన చెట్టు కాబట్టి అన్ని దేశాల్లో ఇదైతే వేప చెట్టు అయితే దొరుకుతుందన్నమాట. లేకపోయిన వాళ్ళు తీసుకెళ్ళి నాటుకుంటున్నారు. వాట్ డిడ్ అంబర్ అండర్స్టాండ్ అబౌట్ నీమ్ ట్రీస్ అట్ ద ఎండ్? చివర్లో అంబర్కి ఏం అర్థమైంది ఈ నీమ్ ట్రీ గురించి, దాని ఉపయోగాల గురించి అంటే ట్రీస్ అనేది ఏం చేస్తాయి? ఇక్కడ ట్రీస్ అనేవి హెల్ప్ పీపుల్, జనాలకి సాయం అయితే చేయడం జరుగుతుంది. అండ్ యానిమల్స్ నీడనిచ్చి వాటికి ఆహారాన్ని ప్రొవైడ్ చేసి వాటికి సాయం అయితే చేస్తాయి. ఇఫ్ ఎర్త్ హ్యాస్ ఫ్యూర్ ట్రీస్ వాట్ కుడ్ హ్యాపెన్? ఇప్పుడు భూమి అనేది చాలా తక్కువ చెట్లే ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి? గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. తర్వాత విచ్ స్పోర్ట్ డిడ్ ప్రభాత్ అండ్ సూర్య ప్లే ఎట్ ఫ్రెండ్లీ మ్యాచ్? ఫ్రెండ్లీ మ్యాచ్లో ప్రభాత్ అండ్ సూర్య ద చేంజ్ ఆఫ్ హార్ట్ అనేటటువంటి లెసన్లో వీళ్ళు ఆడడం జరుగుతుంది. ఎటువంటి ఆట వీళ్ళు ఆడడం జరిగినాయి? వీళ్ళు ఆడే ఆట వచ్చేసి బ్యాడ్మింటన్ ఆడతారు. BADMINTON. హౌ డిడ్ సూర్య బిహేవ్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్? సూర్య యాక్చువల్గా ఓడిపోయాడు, కానీ ఎలా ఓడిపోయాడు? దొంగ దెబ్బ తీశాడు ప్రభాత్. అయినప్పటికీ సూర్య ఎలా ఉన్నాడు అంటే ఆనందంగా ఉన్నాడు, నవ్వుకుంటా తుల్లుకుంటున్నాడు,
వీడికేమో ప్రభాత్కేమో నిద్ర పట్ల, ఇతను మాత్రం హ్యాపీగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ముచ్చట్లు వేసుకుంటా, నవ్వుకుంటా ఓడిపోయిన సూర్య ఆ విధంగా బిహేవ్ చేయడం జరిగింది. హౌ డిడ్ ప్రభాత్ ఫీల్ వెన్ హీ రియలైజ్ హీ హ్యాడ్ చీటెడ్? అండ్ ప్రభాత్కి అండ్ నేను మోసం చేసి గెలిచాను అన్నటువంటి వచ్చేసింది. ఎలా ఉన్నాడు అంటే హీఈస్ గిల్టీ. ఓడిపోయినటువంటి వ్యక్తి ఏమో ఆనందంగా ఉన్నాడు సూర్య, అండ్ గెలిచాడు. ఎలా గెలిచాడు ప్రభాత్? మోసం చేసి గెలిచాడు. ఎవరు చూడనప్పుడు స్కోర్ బోర్డు మార్చేశాడు. కాబట్టి చాలా గిల్టీగా అదే నేరం చేశాను అనేటటువంటి మనస్తాపంతో ఉన్నాడు. హౌ డిడ్ సూర్య డెమాన్స్ట్రేట్ ట్రూ స్పోర్ట్స్మెన్షిప్? సూర్య క్రీడా స్ఫూర్తిని ఎలా ప్రదర్శించాడు అంటే అతను చాలా ఫెయిర్గా ఉన్నాడు అండ్ చీర్ఫుల్గా ఉండడం ద్వారా, ఓడిపోయినా కానీ ఆనందంగా ఉండడం ద్వారా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాడు. వాట్ షుడ్ ఏ స్టూడెంట్ ఫోకస్ ఆన్ వైల్ ప్లేయింగ్ ఎనీ గేమ్? దేని మీద అతను దృష్టి ఉంచాలి అంటే జస్ట్ టు ఎంజాయ్ ద గేమ్, అంతే తప్ప గెలుపోటముల సమస్యగా దాన్ని చూడకూడదు. ఒక ఆట ఆడుతున్నాము అంటే మనం ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాం, అంతేగాని ప్రతి దాంట్లో నేను గెలవాలి అని గనక ప్రభాత్ లాగా అనుకుంటే ఏదో తప్పుడు దారిలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. హూ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? అండ్ యాక్చువల్గా తర్వాత వచ్చేసి మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనేసి. అది ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ అయితే రావడం జరుగుతుంది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట. వీళ్ళు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేది. ఎక్కడి నుంచి వస్తారు ఈ స్టూడెంట్స్ అంటే ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ఈ ప్రోగ్రామ్ అనమాట. డిఫరెంట్ స్టేట్స్. తర్వాత వాట్ డూ చిల్డ్రన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇన్ ద ప్రోగ్రామ్? దేని గురించి మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ పిల్లలు ఆర్ట్ గురించి, వాళ్ళ రాష్ట్రాల్లో ఉండేటటువంటి క్రాఫ్ట్ చేతి వృత్తుల గురించి, మ్యూజిక్ గురించి, రకరకాల సాంస్కృతిక సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటి గురించి. వై ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కన్సిడర్డ్ ఇండియా స్ట్రెంగ్త్? ఎందుకని భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ బలంగా భావిస్తారు? ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ ఉన్న ప్రజలు కలిసి నివసిస్తారు. ఎట్లా? గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ అండ్ సఖ్యతతో. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఎందుకు ఇండియా స్ట్రెంగ్త్గా భావిస్తామంటే యూనిటీ వల్ల. యూనిటీ ఇన్ భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంది? లివ్ విత్ రెస్పెక్ట్, గౌరవంతో జీవిస్తాం. ఇక్కడ తల ఎత్తుకని జీవిస్తాం, ఏది భేదభావాలు ఉన్నప్పటికీ కూడా. అందుకని వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ప్రోగ్రామ్? ఈ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ వల్ల మనం ఏం నేర్చుకుంటాం అంటే టు రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్, ఏవైతే రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి అండ్ మనం ఆ ప్రతి రాష్ట్రం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ కల్చర్స్ని మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటాం. టు రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్. హౌ కెన్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ సెలబ్రేట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ? ఎలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే షేరింగ్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, రెస్పెక్ట్ చేసుకోవడం కల్చర్స్ని, లాంగ్వేజెస్ని, ట్రెడిషన్స్ని. కాబట్టి వాళ్ళు ఎట్లా చేయొచ్చు అంటే ఫుడ్ ఉంది షేర్ చేసుకోవచ్చు. మా ప్రాంతంలో ఇది చాలా ఫేవరెట్ ఫుడ్. ఈ విధంగా ఏంటంటే ఫుడ్ని షేర్ చేసుకోవడం ద్వారా ఎట్లా అంటే షేరింగ్ అండ్ రెస్పెక్టింగ్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. సాంస్కృతిక సాంప్రదాయాల్ని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి అండ్ డ్రెస్ రిలేటెడ్ కాంపిటీషన్స్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ వాటి ద్వారా వేరే కల్చర్స్ని కూడా మనం గౌరవించి సాధారణంగా వాటిని కూడా మనం
రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే మనలో ప్రేమ అనేది ఉంటుంది అండ్ యూనిటీ అనేది ఉంటుంది. ఇదండి టోటల్గా వచ్చేసి ఏదైతే రెడీనెస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ నుంచి ఐకార్డ్స్లో టోటల్ యూనిట్ వైజ్ ఏవైతే 7th క్లాస్లో ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ వాటిని జస్ట్ క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి, చివరిలో ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదు ఈ టైటిల్ లెటర్స్ ప్రాక్టీస్ అనేది ఏదైతే టైటిల్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా అండ్ టోటల్ సిలబస్ మీకు డిస్క్రిప్షన్లో ఓకేనా అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఇలా.